ఆ 2 తలకాయల పాముకు 2 కాస్త 4 అయినాయి. ఆ 2 తలకాయల పాము పేరే చింతపండు నవీన్. ఆ 2 తలకాయల పాము పేరు ఏం పేరు? చింతపండు నవీన్. చింతపండు నవీన్ అనే పేరు కూడా చాలామందికి తెలియదు. ఆయనను తీన్మార్ మల్లన్న అని ముద్దుగా పిలుచుకుంటారు. ముద్దుగా అంటే ముద్దు వస్తాడు కదా ఆయన చేసే పనులు చాలా ముద్దుగా ఉంటాయి కదా, అందుకు తీన్మార్ మల్లన్న అని ఆయన పిలుచుకుంటారు. మరి ఎందుకంటా ఉన్న 2 తలకాయల పాము అంటే ఉట్టిగా అనట్లే. ఒక తోటి జర్నలిస్ట్గా నాకు నా తోటి జర్నలిస్ట్ అంటే నాకు గౌరవం ఉంటుంది, నాకు ప్రేమ ఉంటుంది, నాకు సపోర్ట్గా ఉండాలి, నిలబడాలని సంతోషం ఉంటుంది. కానీ జర్నలిస్టుగా ఉండి రాజకీయం చేస్తూ జనాలను మభ్య పెడతా ఉంటే ఒక తోటి జర్నలిస్ట్గా నాకు సిగ్గు అనిపిస్తుంది కాదా? నేను ఏమంటా ఉన్నా, నేను మొన్న కూడా చెప్పినా మళ్ళీ చెప్తున్న సందర్భం వచ్చింది కనుక ఇప్పుడు నేను జర్నలిస్టును అన్నా, నేను జర్నలిస్టును, ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు, మిత్రులందరికీ చెప్తా ఉన్నా, నేను జర్నలిస్టును. మీరందరూ కూడా నేను అడిగే క్వశ్చన్కు మీ కామెంట్ రూపంలో ఎస్ ఆర్ నో తెలపండి. ఒక జర్నలిస్ట్ అయింది నేను రేపు పోయి బీఆర్ఎస్లోనో కాంగ్రెస్లోనో బీజేపీలోనో చేరుతా, కండువా కప్పుకుంటా, ఇండిపెండెంట్ కొన్న వాళ్ళు టికెట్ ఇస్తే అదృష్టం అంటే టికెట్ ఇస్తారో నేను ఎమ్మెల్సీ ఎన్నికలనో లేకపోతే ఇంకో ఎన్నికల్లో పోటీ చేస్తా. ఆ కండువాను నేను వస్తా నా ఆఫీస్లోకి వస్తా, ఇక కండువా వేసుకుంటా. ఒకసారి గడ కండువా ఉంటుంది, ఇవా గడ్రాలు ఉంటుంది, మీకు మంచి క్లియర్గా చూపిస్తా ఏం జరుగుతూ ఉంది, కుట్ర ఎంత ముచ్చట చేస్తూ ఉన్నారు, ఎట్లా ఈ కాంగ్రెస్ ఇది, బీజేపీది, బీఆర్ఎస్ ఇది అన్నీ. ఆ బీఎస్పీది లేకపోయా, ఓ 7200 లేకపోయా, అది కూడా తెప్పియాలి. ఈ పాము ముచ్చట వచ్చినప్పుడల్లా పడగెత్తాలి మనం, లేకపోతే జనసేన వద్దులే మళ్ళా, ఎందుకంటే అది ఇక్కడ కాదు కదా. గమ్మతుంటుంది ముచ్చట అన్నది. ఇప్పుడు బీఆర్ఎస్ కాదు కానీ చెప్తా మీకు క్లియర్గా, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను జర్నలిస్ట్ను, నా పేరు సింహాద్రి. నేను జర్నలిజం చేసిన వచ్చిన నాకు ఈ ప్రజల సమస్యలపైన కొట్లాడాలి, పోరాడాలి అని ఇంట్రెస్ట్ ఉన్నది, ఆసక్తి ఉన్నది. అందుకు నేను వచ్చి ఈ జర్నలిజంలో చేరిన నా యొక్క డ్యూటీని నేను చేస్తూ ఉన్నా. ఇప్పుడు నేను ఏం చేసిన అంటే, ఇక నేను ప్రశ్నించిన, నేను ఏమన్నా అంటే నేను జర్నలిస్ట్లో ఉండి వ్యక్తిగత విమర్శలు చేసిన. ఒక కుటుంబాన్ని పట్టుకొని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని, ఇక తొండ అన్న, రండ అన్న, ఆడబిడ్డను తైతక్క అన్న, ఒక ముఖ్యమంత్రిని, ఒక మినిస్టర్ని పట్టుకొని హీరోయిన్తో లింకులు పెట్టి అనరాని గలీజ్ మాటలు అన్న. వాళ్ళకు బాధ అనిపించిందో ఇబ్బంది అనిపించిందో చేయకపోతే నేను చేసిన లంగ పనులకో ఒక ఇక బీఆర్ఎస్ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు లేకపోతే ఇంకోరు కేసులు పెట్టడం వల్ల నేను జైలుకు పోయినా. జైలుకు పోగానే నేను ఏం చేసిన ఎంబటే మరి ఊకుంటా, నేను జైలుకు పోతే గింత పెద్ద మొబైల్ నేను జైలుకు పోతే నేను ఎందుకు ఊకుంటా అని ఎంబటే ఏం చేసినా, నేను ఇక బీజేపీ కండువ వేసుకున్నా. బీజేపీ కండువ వేసుకొని ఊకుంటానా, నేను ఇక ప్రెస్ మీట్లు పెట్టినా, బండి సంజయ్ తోటి ప్రచారంలో పాల్గొన్నా. నేను ఇక మైకులు పట్టుకొని నరేంద్ర మోడీ కంటే దేవుడు లేడు గమనించాలి మీరందరూ కూడా, దేశాన్ని కాపాడుతున్న ఏకైక మొగోడు నరేంద్ర మోడీ అని నేను ఉపన్యాసం ఇచ్చిన. ఎంబటే వాళ్ళు నాకు టికెట్ ఇస్తారు అనిపించలే, ఎందుకో నాకు తేడా కొట్టింది, నన్ను పెద్ద దేక్తున్నట్టు అనిపించలే. ఇక నాకు తేడా కొట్టగానే నేనేం చేసిన, ఎంబటే ఈ కండువా పక్కనేసి ఇక కాంగ్రెస్ తీసుకున్నా. కాంగ్రెస్ తీసుకున్నాక ఏమన్నా ఇక రేవంత్ రెడ్డిని పొగడం స్టార్ట్ చేసిన, కాంగ్రెస్ను పొగడం స్టార్ట్ చేసిన. ఎట్లా నీకు తెలుసా, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ వాళ్ళ చరిత్ర నీకు తెలుసా, ఈ దేశం కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించరా అన్న. ఎంబటే ఇదొక సెనారియో కూడా ఉంటుంది, మీకు ఎట్లా చెప్పాలి, ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఇప్పుడు నేను ఉన్నా, నాకు మల్కాజ్గిరి ఎన్నికలు తీసుకుందాం, ఏవి మన ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు ఏం జరిగిందో కూడా చెప్తా మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు. నేను ఈ చింతపండు నవీన్ను, నేను తీన్మార్ మల్లన్నను, నేను మార్నింగ్ న్యూస్లోకి వచ్చిన, ఇది నాకు క్యూ న్యూస్ అనుకోర్రి. ఇక నేను ఈడ ఉండి ఆ సీఎం ఆ టికెట్ల అనౌన్స్మెంట్ దగ్గర ఒక మనిషిని పెట్టిన, మనకు తెలిసినోడు ఎవడో ఉన్నాడు. ఎంబటే మార్నింగ్ న్యూస్ చదువుతా ఉన్నా, ఈ కాంగ్రెస్ ముచ్చట ఆ ముచ్చట ఈ ముచ్చట నేను చదువుతా ఉన్నా. ఎంబటే మావోనికి ఫోన్ చేసి అరే ఏమైందిరా, టికెట్ మనకు వచ్చేటట్టు ఉన్నదా ఈసారి, మరి మనకు మల్కాజ్గిరి లేకపోతే వజ్రశాదవ్కి అవుతాట్టుందా అంటే, అవతలవాడు ఏమంటా ఉన్నాడు, నువ్వేం భయపడకన్నా, జర నీ పేరే చెప్తా ఉన్నారు, వాళ్ళు తీన్మార్ మల్లన్నకి ఇస్తాను గెలుస్తాడు అంటా ఉన్నారు అని అవతలవాడు చెప్పిండు. ఇది చెప్పంగానే నేనేంది, మీకు తెలుసుకోవాలా మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ కంటే గొప్పది ఎక్కడ కూడా లేదు మిత్రులారా. రేవంత్ రెడ్డి చాలా గొప్పోడు, రేవంత్ రెడ్డి చాలా మంచోడు. కాంగ్రెస్ పార్టీ మనల్ని కాపాడుకునే పార్టీ, మన తల్లి లాంటి పార్టీ. ఎంబటే మళ్ళీ ఫోన్ వచ్చింది, అవతలోడు ఏమంటా ఉన్నాడు, ఆడున్న మనిషి, అన్న ఎందుకో నీకు కొంచెం తేడా కొడుతుందన్న, మళ్ళీ ఎక్కువ మంది వజ్రేష్ యాదవ్కి అంటా ఉన్నారు, నీకు ఇయ్యొద్దు అంటా ఉన్నారు. ఎంబటే ఉండు నువ్వు ఫోన్ కట్ చేయి, ఏంది రేవంత్ రెడ్డి ఇంత పొడుగు నాది. ఇట్లా నేను ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలో 2 తలలు మార్చే పాము గురించి మీకు చెప్పాలనుకున్నా.
టికెట్ ఇస్తా అంటే ఒకలాగా, ఇవ్వనంటే ఇంకోలాగా, పార్టీలు ప్రాధాన్యత ఇస్తే ఈ కండువా, ఇవ్వకపోతే ఈ కండువా, ఈ 2 కాకపోతే ఇంకో కండువా, ఆ 3 సెట్ కాకపోతే ఇది అట తీరం చేర గాడిదట. తీరం చేర ఇగో గాడిది పని ఉన్నంత వరకే మేము గాడిద మీద పోతాం, తర్వాత గాడితోటి ఏం పని ఉంటుంది అన్నాడు. ఇదే గాడిది పార్టీలా ఇప్పుడు ఆ గాడిద ఉన్నాడు. ఇక నేను గాడిద అనొద్దు కానీ అట్లా ఏంటంటే అట్లా అవసరాల కోసం టికెట్ల కోసం రంగులు మార్చే ఊసరు వెళ్ళి కంటే కూడా ఎక్కువ రంగులు మార్చిన పార్టీలు మార్చిన వ్యక్తి ఎవరంటే ఈ చింతపండు నవీన్. ప్రజలందరికీ ఎందుకు నేను చెప్తా ఉన్నా అంటే దయచేసి ఇటువంటి వ్యక్తులను గమనించాలా. వీరు ఎప్పుడూ కూడా అధికారం కోసం పాకులాడేవారే, గుర్తుపెట్టుకోండి. అంగిలాగు సిద్ధాంతం నుంచి మొదలైన ఈ వ్యక్తి ఊసరవెల్లిలాగా పార్టీలు మార్చి చివరికి గాడిదన్న పార్టీలను కూర్చొని గాడిదలాగా ఊరేగడానికి మళ్ళీ ప్రయత్నిస్తూ ఉన్నాడంటే ప్రజలు గమనించాలా అవసరానికి ఒక వ్యక్తి ఎంతకు దిగజారిపోతా ఉన్నాడు అనేది. రేవంత్ రెడ్డిది ఇంత పోడుగుందా అంటివి, పోయా రేవంత్ రెడ్డిదే పట్టుకుంటివి. మరి నీకన్నా సిగ్గు అనిపిస్తలేదా? ఆ 2 తరకాల పామును మీరు గమనించుర్రి. కర్ర అందుకొని కొట్టపోతే రేపు మన ఇంట్లోకి వస్తుంది ఆ పాము, గుర్తుపెట్టుకో. ఆ పాము ఇంట్లోకి వచ్చిందంటే పగబడుతుంది మన మీద, మంచిది కాదు ఆ పాము. పాము ఎప్పుడు కూడా మంచిది కాదు. నువ్వు కుక్కను పెంచుకో, నక్కను పెంచుకో. ఇక నక్క కూడా జిత్తులు మారితే కానీ కుక్కలను పెంచుకో, కుందేలను పెంచుకో, కానీ పాములను పెంచుకోకు. పాముకు పాలు పోసి పెంచినట్టే నువ్వు చింతపండు నవీన్కు కానీ సపోర్ట్గా చేస్తే అది పాము కంటే ఘోరం, తిరిగి నీ మీద పరిగెత్తుతుంది.